హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లతా ఆకుల. ఈ వీడియోలో మనం కింగ్డమ్ ప్లాంటేలో లాస్ట్ టాపిక్ అండి ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ గురించి నేర్చుకుందాం. ఇది ఒక షార్ట్ వీడియో. సో ఇక్కడ వచ్చేసరికి ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అనేది ఎందులో జరుగుతుంది? సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ప్లాంట్స్లో ఇది జరుగుతుందండి. సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ప్లాంట్స్లో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అంటే ఏంటంటే గ్యామెట్ ప్రొడ్యూసింగ్ హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్, అలాగే స్పోర్ ప్రొడ్యూసింగ్ డిప్లాయిడ్ స్పోరోఫైట్ రెండు కూడా ఒకదాని తర్వాత ఆల్టర్నేట్గా ఒక జనరేషన్ తర్వాత ఇంకొక జనరేషన్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటాం. సో అంటే ఏంటి? స్పోరోఫైట్ నుంచి గ్యామెటోఫైట్ డెవలప్ అవుతుంది, గ్యామెటోఫైట్ నుంచి స్పోరోఫైట్ డెవలప్ అవుతుంది. దాన్ని ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటాం. ఇప్పటివరకు మనం అందుగా చదువుకున్నాం ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. సో దీనిలో మనకి 3 ఉంటాయండి. హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్, డిప్లాంటిక్ లైఫ్ సైకిల్, హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని 3 లైఫ్ సైకిల్స్ ఉంటాయి. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. సో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్లో మనకి డామినెంట్ ఫేజ్ వచ్చేసరికి ఫ్రీ లివింగ్ ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్. గ్యామెటోఫైట్ మనకి ఎప్పుడు ఏ స్టేజ్లో ఉంటుంది? హ్యాప్లాయిడ్ స్టేజ్లో ఉంటుంది కదా. ఒకవేళ మనకి లైఫ్ సైకిల్లో కనుక ఈ హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ కనుక డామినెంట్గా ఉంటే దాన్ని హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటాం. ఈ స్పోరోఫైటిక్ జనరేషన్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి స్పోర్ ప్రొడ్యూసింగ్ స్పోరోఫైటిక్ జనరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? సింగిల్ సెల్డ్ జైగోట్ ఫామ్లో ఉంటుందన్నమాట. ఇది మాత్రం ఫోటోసింథటిక్ గ్యామెటోఫైట్ మాత్రం డామినెంట్గా ఫ్రీ లివింగ్గా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? స్పోరోఫైటిక్ జనరేషన్లో ఓన్లీ మనకి సింగిల్ సెల్ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ అనేది ఏమవుతుందంటే మియాసిస్ చేసి స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, హ్యాప్లాయిడ్ స్పోర్స్ని. ఓకే, సో ఈ స్పోర్స్ జర్మినేట్ అయిపోయి మనకి హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ని ఫామ్ చేస్తుంది. హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ని ఫామ్ చేస్తుంది. ఈ కండిషన్ ఎక్కడ కనబడుతుంది అంటే మనకి ఆల్గే, వాల్వాక్స్, స్పైరోగైరా, క్లామిడోమోనాస్. సో వీటిలో మనకి హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. సో ఆల్గేలో మనకి ఎక్కువగా హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూద్దాము, ఇది గ్యామెటోఫైట్ అండి. గ్యామెటోఫైట్ అనేది డామినెంట్ ఫేజ్ కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ పార్ట్ మనం గ్యామెటోఫైటిక్ ఫేజ్ గురించి సర్కిల్ గీసాం. సో గ్యామెటోఫైట్లో ఏమవుతుంది? మనకి గ్యామెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా. గ్యామెటోఫైట్ అనేది ఏ కండిషన్లో ఉంటుంది? హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. సో దానిలో నుంచి మనకి హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి దాన్ని గ్యామెటోజెనెసిస్ అంటాం. సో వచ్చినటువంటి గ్యామెట్స్ ఏమవుతాయి? ఫ్యూజ్ అవుతాయి కదా. ఆ ఫ్యూజ్ అయినప్పుడు ఆ ప్రాసెస్ని ఏమంటాం? సింగమీ అంటాం. సింగమీ అంటే ఏంటి? ఫర్టిలైజేషన్. సింగమీ వల్ల ఏమవుతుంది? మనకి డిప్లాయిడ్ జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ డిప్లాయిడ్ జైగోట్ ఏం చేస్తుందని చెప్పాము ఇక్కడ మనం? దట్ అండర్గోస్ మియాసిస్. మియాసిస్ జరిపి హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవేం చేస్తాయి? ఇది స్పోరోఫైటిక్ ఫేజ్, షార్ట్ లివింగ్. ఇది మనకి గ్యామెటోఫైటిక్ ఫేజ్, డామినెంట్ వన్ అనమాట. ఓకే, సో మియాసిస్ ద్వారా మనకి హ్యాప్లాయిడ్ స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ స్పోర్సే మళ్ళీ మనకి జర్మినేట్ అయ్యి గ్యామెటోఫైట్గా, ఆ గ్యామెటోఫైట్ నుంచి మళ్ళీ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ అవి కాస్త ఇలా జైగోట్ నుంచి ఇలా మనకి ఆల్టర్నేట్గా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. డామినెంట్ గ్యామెటోఫైటిక్ ఫేజ్ తర్వాత రెసెసివ్ స్పోరోఫైటిక్ ఫేజ్. సో ఈ కండిషన్ మనకి ఆల్గేలో కనబడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిప్లాంటిక్ లైఫ్ సైకిల్. సో ఇక్కడ మనకి హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్లో డామినెంట్ వన్ ఏం చెప్పుకున్నాము? గ్యామెటోఫైట్. డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ డిప్లాయిడ్ కండిషన్ మనకి దేనిలో కనబడుతుంది? స్పోరోఫైటిక్ ఫేజ్లోనే కదా. కాబట్టి ఇక్కడ మనకి స్పోరోఫైటిక్ ఫోటోసింథటిక్ స్పోరోఫైటిక్ ప్లాంట్ అనేది డామినెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి గ్యామెటోఫైట్ డామినెంట్గా ఉంది. సో డిప్లాయిడ్ స్పోరోఫైటిక్ ప్లాంట్ అనేది డామినెంట్గా ఉంటుంది. సో ఇందులో ఏమవుతుంది? మియాసిస్ జరుగుతుంది. దేనిలో? స్పోర్ మదర్ సెల్, డిప్లాయిడ్ స్పోర్ మదర్ సెల్లో మియాసిస్ జరిగి అది కాస్త మనకి ఏం ఫామ్ చేస్తుంది? హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ మనకి గ్యామెటోఫైటిక్ ఫేజ్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఒక సింగిల్ సెల్డ్ హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ లాగా చూపిస్తారు. ఇక్కడ మనం వచ్చేసరికి స్పోరోఫైట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? సింగిల్ సెల్డ్ జైగోట్ లాగా ఉంది కదా. ఇక్కడ వచ్చేసరికి ఫ్యూజ్ సెల్డ్ హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ లాగా కనపడుతుంది దీనిలో. సో అది వచ్చేసరికి షార్ట్ లివ్డ్గా ఉంటుంది. ఆ గ్యామెటోఫైట్ అనేది ఫోటోసింథటిక్ స్పోరోఫైట్ పైన డిపెండ్ అవుతుంది. డిప్లాంటిక్ ఫేజ్లో ఇది డామినెంట్ కదా. స్పోరోఫైటిక్ ఫేజ్ అనేది డిప్లాయిడ్ స్పోరోఫైట్ అనేది డామినెంట్ కాబట్టి ఈ హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్, షార్ట్ లివ్డ్ గ్యామెటోఫైట్ అనేది స్పోరోఫైట్ పైన డిపెండ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఆల్ సీడ్ బేరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ అన్నింటిలో కూడా సీడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. అలాగే మనకి కొన్ని బ్రౌన్ ఆల్గే, ఫ్యూకస్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది కనబడుతుంది.
సో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్లో స్పోరోఫైట్, డిప్లాయిడ్ స్పోరోఫైట్ అనేది డామినెంట్గా ఉంటుంది. అలాగే గ్యామెటోఫైట్ అనేది ఏమో ఎలా ఉంటుంది, షార్ట్ లివ్డ్ ఫ్యూ సెల్డ్, సింగిల్ టు ఫ్యూ సెల్డ్ గ్యామెటోఫైట్ అనేది ఈ స్పోరోఫైటిక్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం సైకిల్ చూస్తే డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ స్పోరోఫైట్ అండి. స్పోరోఫైట్ అంటే ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, స్పోర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా. స్పోరోఫైట్ డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. దానిలో స్పోర్ మదర్ సెల్ ఏం చేస్తుంది, మియాసిస్ చేసి హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ఫామ్ చేస్తాయి. ఆ హ్యాప్లాయిడ్ స్పోర్స్ జనరేట్ అయ్యి మనకి గ్యామెటోఫైట్ని డెవలప్ చేస్తాయి. ఆ గ్యామెటోఫైట్లో గ్యామెట్స్ అనేవి జనరేట్ అవుతాయి కాబట్టి దాన్ని గ్యామెటోజెనిసిస్ అంటాం. గ్యామెటోజెనిసిస్. సో ఈ గ్యామెటోజెనిసిస్లో ఏమవుతాయి, మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్, హ్యాప్లాయిడ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ గ్యామెట్స్ ఫ్యూజ్ అయిపోతే దాన్ని సింగమి అంటాము. ఆ సింగమి వల్ల మనకి డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ డిప్లాయిడ్ జైగోట్ నుంచి మనకి ఎంబ్రియో నుంచి డిప్లాయిడ్ స్పోరోఫైట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం మేజర్ సర్కిల్ వచ్చేసరికి స్పోరోఫైటిక్ కాబట్టి ఇక్కడ మనం బిగ్ సర్కిల్ వేసాం. ఇది గ్యామెటోఫైటిక్ స్టేజ్ కాబట్టి స్మాల్ వన్ వేసాం. ఓకే, నెక్స్ట్ వన్ హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్. హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది, సో ఇది ఇంటర్మీడియట్ టైప్ అండి. ఇక్కడ మనకి స్పోరోఫైట్ గ్యామెటోఫైట్ రెండు కూడా మల్టీ సెల్యులార్లో ఉంటాయి. రెండిటికి కూడా ఈక్వల్లీ డామినెంట్గా ఉంటాయి అన్నమాట. రెండు కూడా ఫ్రీ లివింగ్ కండిషన్లో ఉంటాయి అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్లో మనకి హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ కనబడుతుంది. సో బ్రయోఫైట్స్లో చూస్తే గ్యామెటోఫైట్ అనేది డామినెంట్ ఫేజ్గా ఉంటుంది. ఈ డామినెంట్ ఫేజ్, ఈ గ్యామెటోఫైట్ నుంచి మనకి ఏమొస్తుంది, షార్ట్ లివ్డ్ స్పోరోఫైట్ అనేది వస్తుంది. ఓకే, అంటే గ్యామెటోఫైట్ ఈజ్ ఆల్టర్నేట్ విత్ ద స్పోరోఫైట్ అండ్ స్పోరోఫైట్ ఈజ్ ఆల్టర్నేట్ విత్ ద గ్యామెటోఫైట్. నెక్స్ట్ టెరిడోఫైట్స్ చూస్తే మనకి స్పోరోఫైట్ అనేది డామినెంట్గా ఉంటుంది. ఈ డామినెంట్ డిప్లాయిడ్ స్పోరోఫైట్ నుంచి మనకి షార్ట్ లివ్డ్ హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ అనేది వస్తుంది. అంటే స్పోరోఫైట్ నుంచి డిప్లాయిడ్ స్పోరోఫైట్ నుంచి హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్, హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ నుంచి డిప్లాయిడ్ స్పోరోఫైట్ అనేది ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. రెండింటికి ఈక్వల్లీ డామినెంట్గా ఉంటాయి. కొన్ని ఆల్గే, ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే కొన్ని ఆల్గే కూడా మనకి హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్లో చూసాం, ఎగ్జాంపుల్స్ కూడా చూసుకున్నాం. కానీ ఇంకొన్ని ఆల్గే ఉన్నాయి, ఎక్టోకార్పస్, పాలిసిఫోనియా, కెల్ప్స్, వీటిలో మనకి హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ కనబడుతుంది. సో ఎక్కడెక్కడ ఉంటుంది ఇది, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, అలాగే కొన్ని ఆల్గే ఎక్టోకార్పస్, పాలిసిఫోనియా, కెల్ప్స్, వీటిలో మనకి హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది చూస్తాం. సో ఇక్కడ చూస్తే ఇది స్పోరోఫైట్. స్పోరోఫైట్ నుంచి ఏమొస్తాయి, మనకి మియాసిస్ ద్వారా స్పోర్స్ ఫామ్ అవుతాయి, హ్యాప్లాయిడ్ స్పోర్స్. ఈ స్పోర్స్ జర్మినేట్ అయిపోయి మనకి గ్యామెటోఫైట్ వస్తుంది, హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్. ఈ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్లో నుంచి గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి దానికి గ్యామెటోజెనిసిస్ అంటాం. ఈ గ్యామెట్స్ ఫ్యూజ్ అయిపోయి మనకి సింగమి ఆర్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఈ సింగమి రిజల్టింగ్ ఏంటి, జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ అనేది, డిప్లాయిడ్ జైగోట్ అనేది స్పోరోఫైట్గా డెవలప్ అవుతుంది. ఇది హ్యాప్లో డిప్లాంటిక్ life cycle. So with this we have completed kingdom plantae.